అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాద వఅలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ వమన్ తబిఅ బిహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బాద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఇద్ ఖాల రబ్బుక లిల్ మలాయికతి ఇన్నీ జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా ఖాలు أتجعل فيها من يفسد فيها ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال إني أعلم ما لا تعلمون وعلم آدم الأسماء كلها ثم عرضهم على الملائكة فقال أنبئوني بأسماء هؤلاء إن كنتم صادقين قالوا سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم قال يا آدم أنبئهم بأسمائهم فلما أنبأهم بأسمائهم قال ألم أقل لكم إني أعلم غيب السماوات والأرض وأعلم ما تبدون وما كنتم تكتمون وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى واستكبر وكان من الكافرين وقلنا يا آدم اسكن أنت وزوجك الجنة وكلا منها رغدا حيث شئتما ولا تقربا هذه الشجرة فتكونا من الظالمين فأزلهما الشيطان عنها فأخرجهما مما كان فيه وقلنا اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين فتلقى آدم من ربه كلمات فتاب عليه إنه هو التواب الرحيم. ఇది శైతాను యొక్క ప్రారంభ స్థితి. ఎక్కడి నుంచి అసలు శైతాను యొక్క ఈ కథ ప్రారంభమైంది అనే విషయము ఇక్కడ మనం తెలుసుకుంటాం. మానవుణ్ణి పుట్టించక ముందు మానవుణ్ణి పుట్టించక ముందు అల్లా దైవదూతల సమక్షంలో ఈ విషయం పెట్టాడు. లిల్ మలాయికతి ఇన్నీ జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా, నేను భూమిపై ఒక ఖలీఫాను, ప్రతినిధిని సృష్టించబోతున్నాను. ఖాలు అతజ్అలు ఫీహా మా యుఫ్సిదు ఫీహా వయస్ఫికు దిమా. వెంటనే అల్లా అన్నారు, దైవదూతలు అన్నారు, అతజ్అలు ఫీహా మా యుఫ్సిదు ఫీహా, అల్లా భూమిపై అల్లకల్లోలాలు రేకెత్తించి జాతిని ఎందుకు సృష్టిస్తున్నావు? నహ్ను నుసబ్బిహు బిహమ్దిక వ నుఖద్దిసు లక్, మేము నీ యొక్క పవిత్రతను చాటుతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. మరలా మానవ జాతిని ఎందుకు సృష్టిస్తున్నావు? ఖాల ఇన్నీ అఅలము మా లా తఅలమూన్, నాకు తెలిసింది మీకు తెలియదు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నారు. వఅల్లమ ఆదమ అల్ అస్మాఅ కుల్లహా థుమ్మ అర్దహుమ్ అలల్ మలాయికతి ఫఖాల అంబిఊని బి అస్మాఇ హౌలాఇ ఇన్ కుంతుమ్ సాదికీన్. తర్వాత ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా అనేకమైన వస్తువుల పేర్లు నేర్పించి దైవదూతలను అడిగారు, దైవదూతల్లారా మానవుణ్ణి ఎందుకు సృష్టిస్తున్నావు అని అన్నారు కదా, మీరు సత్యవంతులైతే ఈ వస్తువుల పేర్లు చెప్పండి. ఆ వస్తువులు ఏంటి అనేది ప్రస్తావన లేదు, కానీ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమిపై ఉండే పర్వతాలు, నదులు, సరస్సులు, ఈ పేర్లన్నీ ఆయనకేం తెలుసు? దైవదూతలకి అప్పుడు తెలీదు. అల్లా మాకు తెలీదు అని వారు అన్నారు. ఖాల
అంబిఊని బిఅస్మాఇ హౌలాఇ ఇన్ కున్తుం సాదికిన్ ఖాలు సుబ్హానక లా ఇల్మ లనా. దైవదూతలు వెంటనే అల్లా యొక్క పవిత్రతను కొనియాడి అన్నారు, అల్లా నీవు పరిశుద్ధుడవు. చూడండి, ఇక్కడ నీవు పరిశుద్ధుడవు అని దైవదూతలు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఉగ్రత నుండి రక్షణ కొరకు ముందు ఆయన పవిత్రతను కొనియాడారు. లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా. మాకు వీటి జ్ఞానం లేదు, కానీ ఎంతైతే జ్ఞానమును నాకు నేర్పించావో అంతే ఉంది. ఇవన్నీ వస్తువుల పేర్లు మాకు అడిగావంటే మాకు ఒక పరీక్ష పెడుతున్నావు. మాకు జ్ఞానం లేదు, అంతే జ్ఞానం ఉంది ఎంతైతే నీవు మాకు నేర్పించావు. ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. నిస్సందేహముగా నీవు అన్నీ తెలిసినటువంటి మహాజ్ఞానివి, మహావివేకివి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానము మనము అంచనా వేయగలమా? ఎంత జ్ఞానం ఉంటుందో అల్లాహకు ఎవరైనా చెప్పగలరా? దానిని గురించి ఒక ఉదాహరణ ద్వారా మనం బాగా తెలుసుకోవచ్చు. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 122. అందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఖిజర్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం ఇద్దరు కూడా ప్రయాణమై వెళ్తుండగా దారిలో ఇద్దరు ఒక నావ ఎక్కారు. నావ ఎక్కేటప్పుడు ఆ నావలో ఒక పిచ్చుక వచ్చి కూర్చొని సముద్రంలో ఒక చుక్కో 2 చుక్కలో నీళ్లు త్రాగి ఎగిరిపోయింది. ఖిజర్ మూసా అలైహిస్సలాంతో అడుగుతున్నారు, మూసా, ఇప్పుడు నీవు చూసావు కదా ఈ పిచ్చుక ఎంత నీళ్లు త్రాగి ఉంటుంది అని అడిగారు. నకరతన్ అవు నకరతైని అన్నారు. ఒక చుక్క లేదా 2 చుక్కలు తాగి ఉంటుంది. అంత జ్ఞానము భూలోకంలో అందరి దగ్గర ఉంది. సముద్రాలంతటి జ్ఞానము అల్లాహకు ఉంది. అంటే ఎంత చక్కగా ఆయన మూసా అలైహిస్సలాంకి తెలియపరిచారు. అల్లాహ్ ఎంత జ్ఞాని అనే విషయాన్ని చెప్పడానికి, సులువుగా మనం అర్థం చేసుకోవటానికి, సముద్రంలో పిచ్చుక ఎంత నీళ్లు త్రాగిందో ఆ నీళ్లు మాత్రమే ఈ భూలోకంలో ఉండే వారందరి దగ్గర ఉంది. మీ దగ్గర, నా దగ్గర, అందరి దగ్గర అని మూసా అలైహిస్సలాంతో ఖిజర్ అంటున్నారు. మరి అల్లాహ్ దగ్గర ఎంత జ్ఞానం ఉంది? సముద్రాలలో ఎంత నీళ్ళుందో అంత జ్ఞానము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఇంకా చూద్దాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం గురించి. దైవదూతలు వెంటనే అందుకే అంటున్నారు, మాకంత జ్ఞానం లేదల్లా, నువ్వు ఎంత నేర్పించావో అంతే ఉంది. అందుకే ఇక్కడ ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, సూరా కహఫ్లో వస్తుంది, 18వ సూరాలో, మీకు ఆ ఆయతు గుర్తుండే ఉంటుంది. అందులో అల్లాహ్ అంటున్నారు, ఏమంటున్నారు? సముద్రాన్ని సిరాగా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలను, జ్ఞానాన్ని రాసుకుంటూ పోతే సముద్రము తరిగిపోతుంది. కుల్ లౌ కాన అల్ బహరు మిదాదన్ లికలిమాతి రబ్బి లనఫిద అల్ బహరు ఖబ్ల అన్ తన్ఫద కలిమాతు రబ్బి వలౌ జినా బిమిస్లి మదద. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క మాటల్ని రాయటానికి సముద్రాన్ని సిరాగా చేసి రాసుకుంటూ పోతే సముద్రము తరిగిపోతుంది, అల్లాహ్ మాటలు ఇంకా మిగిలి ఉండిపోతాయి. వలౌ జినా బిమిస్లి మదద, ఇంకా అన్ని సముద్రాలు తీసుకున్నా సరిపోవు. ఇంకో ఆయతులు అల్లాహ్ ఏమంటున్నారు? వలౌ అన్న మా ఫిల్ అర్ది మిన్ షజరతిన్ అక్లామున్ వల్ బహరు యముద్దు మిన్ బాది సబ్అతు అబుహరిన్ మా నఫిదత్ కలిమాతుల్లాహ్. ఇది ఎక్కడుంది? 31వ సూరా లుక్మాన్లో ఉంది. ఒకవేళ భూమిపై ఉండే వృక్షాలన్నీ కలాలుగా చేసి, సప్త సముద్రాలని సిరాగా చేసి అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని రాసుకుంటూ పోతే కలాలన్నీ అరిగిపోతాయి, సముద్రాలు తరిగిపోతాయి, కానీ అల్లాహ్ జ్ఞానము ఇంకా మిగిలి ఉండిపోతుంది. అంటే ఎంత జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే దైవదూతలు వెంటనే అన్నారు, అల్లాహ్ మాకు ఈ జ్ఞానం లేదు, నువ్వు ఎంతైతే ఇచ్చావో అంతే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలకు జ్ఞానం ఇచ్చాడు, దైవదూతలకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానమే ప్రపంచ మానవులందరి దగ్గర పంచబడింది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఎంత జ్ఞానం ఉంది, దాన్ని మనం అంచనా వేయలేము.
జ్ఞానానికి ఒక ఉదాహరణ చెప్పారు. జ్ఞానం అనేది ఎలాగైతే సముద్రాలలో నుంచి నీళ్లు ఆవిరై మేఘాలుగా తయారవుతున్నాయి, తర్వాత ఆ మేఘాలే వాన రూపంలో కురుస్తుంది, కురిసిన తర్వాత ఆ వానే నదుల రూపంలో ప్రవహిస్తున్నాయి, ఆ వానే చెరువులు రూపంగా దాలుస్తున్నాయి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానాన్ని మేఘాల రూపంలో దైవ ప్రవక్తలకు ఇస్తే, దైవ ప్రవక్తలు ఆకాశం నుండి కురిసే వానలాగా తన జ్ఞానాన్ని కురిపిస్తే అందులో నదులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, చిన్న చిన్న పిల్ల కాలువలు ఉన్నాయి, చిన్న చిన్న కుంటలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎవరు? సహాబా, తాబీన్, తాబీన్ వారు నేర్చుకున్నటువంటి జ్ఞానం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానము అంత ఎక్కువ, దాన్ని మనము అసలు అంచనా వేయలేము. భూమి ఆకాశాల్లో ఉన్న వారి దగ్గర జ్ఞానం ఉంది అంటే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానము. అయితే ఖాల యా ఆదము అంబిఉం బి అస్మాయి, ఆదంతో అల్లాహ్ అడుగుతున్నారు, ఆదం ఇప్పుడు నువ్వు ఈ వస్తువుల పేర్లు చెప్పు. టకా పేర్లు చెప్తున్నారు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఏమంటున్నారు? ఖాల అలం అకుల్ లకుం ఇన్ని ఆలము గైబస్ సమావాతి వల్ అర్ద్, నేను చెప్పాను కదా మీకు భూమి ఆకాశాల అగోచర జ్ఞానం అంతా నాకు ఉంది అని అల్లాహ్ అంటున్నారు. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇబ్లీస్ గురించి స్టార్ట్ అవుతుంది. అసలు ఇబ్లీస్ యొక్క పేరు ముందు అజాజీల్ అని ఉండేది, తర్వాత ఇబ్లీస్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అది మనం ఇక్కడ తెలుసుకుంటాము. వైజ కుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదంని సృష్టించిన తర్వాత దైవదూతలతో సజ్దా చేయమన్నాడు, సాష్టాంగ నమస్కారం చేయమన్నారు. ఇక్కడ కొంతమంది అన్నారు సజ్దా అంటే మనం చేస్తున్న సజ్దా లాంటి సజ్దా అన్నారు, కొంతమంది అన్నారు వినయంతో లొంగిపోవటము, వాలిపోవటం అన్నారు, కొంతమంది వినయంతో ఆయన ముందు మోకరిల్లటం అన్నారు. మొత్తం మీద సజ్దా అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఆదం ముందు చెయ్యమని చెప్పాడు. ఇందులో స్పష్టంగా ఉంది. ఇల్లా ఇబ్లీస్, కానీ ఇబ్లీస్ సజ్దా చేయలేదు. ఎందుకు చేయలేదు? అబా వస్తక్బర, రెండు విషయాల కారణంగా సజ్దా చేయలేదు. అబా అంటే గర్వం వహించాడు, వస్తక్బర, అబా అంటే అసలు తిరస్కారము, గర్వంతో తిరస్కరించడాన్ని అబా అంటారు. వస్తక్బర గర్వం వహించాడు. ఎందుకు తిరస్కరించాడు? ఏ విషయం పట్ల గర్వం వహించాడు? అది సూరే ఆరాఫ్లో వస్తుంది. అనా ఖైరు మిన్హు ఖలకతని మిన్ నారిన్ వ ఖలకతహు మిన్ తీన్, నేను ఆయన కంటే గొప్పవాడిని. ప్రపంచంలో ఎన్ని గొడవలైతే వస్తున్నాయో ఈ విషయం పట్లే వస్తున్నాయి. నేను వాడికంటే గొప్పవాడిని. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఏంటి? విద్వేషాలు, తగాదాలు, విభేదాలు. నేను వాడికంటే గొప్పవాడిని. మరి శైతానికి కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. అనా ఖైరు మిన్, వాడికంటే నేను గొప్పవాడిని. ఎందుకు అది కూడా చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అల్లాహకు చెప్తున్నాడు. శైతాని యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? అల్లాహకే పాఠాలు నేర్పిస్తాడు. ఇది శైతాని యొక్క బుద్ధి. ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటే వాడిలో తప్పకుండా శైతాన్ ఉన్నాడు. అల్లాహకి ఎవరు పాఠాలు నేర్పించకూడదు. అల్లాహ్ పాఠాలు నేర్చుకుంటాడా? అల్లాహ్ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ శైతాన్ అల్లాహకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏం పాఠం నేర్పిస్తున్నాడు? అయ్యో అల్లాహ్ నీకు తెలియదా, వాడికంటే నేను గొప్పవాడిని కదా అంటున్నాడు. అనా ఖైర్ మిన్, ఎలాగా? ఖలకతని మిన్నారు, మర్చిపోయావా? నన్ను అగ్నితో పుట్టించాను. ఖలకతని మిన్నారి వ ఖలకతహు మిన్ తీన్, వాడిని నువ్వు మట్టితో పుట్టించావు. మట్టి కంటే అగ్ని గొప్పది అని అల్లాహకు పాఠం నేర్పిస్తున్నాడు. కానీ సాధారణంగా మనం చూసుకున్నట్టయితే అగ్నిలో ఏదైనా వేస్తే అది భస్మైపోతుంది, కాలి బూడిదైపోతుంది. మట్టిలో వేస్తే అది మరొక వస్తువు తయారు చేసి ఇస్తుంది, అది పాడు చేయదు. దాన్ని పనికిరానిది మట్టిలో వేస్తే పనికొచ్చేవెన్నో బయటకు వస్తున్నాయి. మనకు ఆహారం వస్తుంది కదా,
పనికిరానివి పాడైపోయినవి వేస్తే అందులో నుంచి మంచి ఆహారము మంచి వృక్షాలు వస్తున్నాయి. అంటే మట్టి అగ్ని కంటే గొప్పది. సాధారణంగా మన మేధస్సు చెప్తుంది, మన మేధస్సు ఏం చెప్తుంది, అగ్ని కంటే మట్టి గొప్పది. కానీ అక్కడ వాడంటున్నాడు అగ్ని మట్టి కంటే గొప్పది. ఖలకతని మిన్ నారిన్ వ ఖలకతహు మిన్ తీన్. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఏం చేశారు, వకాన మినల్ కాఫిరీన్, వాడు కాఫిర్లలో చేరిపోయాడు అన్నాడు. ఎవరు ముందు కాఫిర్ అయ్యాడు? శైతాన్. ఎందుకు కాఫిర్ అయిపోయాడు? ఎందుకు కాఫిర్ అయిపోయాడంటే ఆయన కంటే గొప్పవాడు ఆయన ముందు వచ్చాడు. అంటే ఆయన కంటే గొప్పవాడు రాకూడదు అంటే ఆయనలో ఏముంది, నేనే గొప్పవాడిని అనే గర్వం వచ్చింది. ఇది ఎవరిలో వచ్చినా, గర్వం అనేది ఎవరిలో వచ్చినా వాడు సేమ్ శైతాన్ మాదిరిగా అయిపోతాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఎవరిలో వస్తే వారు శైతాన్లా మారిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, కిబ్ర్ అంటే గొప్పతనము, ఇది నా దుప్పటి అని అల్లాహ్ అన్నారు. కిబ్ర్ గొప్పతనాన్ని చాటే హక్కు కేవలం అల్లాహ్కి మాత్రమే ఉంది. అందుకే కిబ్ర్ అనేది నా దుప్పటి. ఎవరైతే నేను గొప్పవాడిని అన్నాడో వాడు నా దుప్పటిపై చేయి వేశాడు. గర్వం అనేది ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దుప్పటి కిబ్ర్. అందుకే ఎవరిలోనైతే కిబ్ర్ ఉంటుందో, గర్వం ఉంటుందో, రవ్వంత గర్వమున్నా వాడు జన్నత్లో వెళ్ళలేరని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కాబట్టి కిబ్ర్ అనేది పనికిరాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో గొప్పవారు, కానీ ఆయన ఎప్పుడు కూడా కిబ్ర్ని చూపించలేదు. సహాబా అడిగారు, ఓ ప్రవక్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి బట్టలు వేసుకోవటము, మంచి జోళ్ళు తొడగటము ఇది గర్వానికి సూచన అని అడిగారు. కాదు అన్నారు, ఇది గర్వానికి సూచన కాదన్నారు. ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల్, అల్లాహ్ అందగాడు, అందాన్ని ప్రేమిస్తాడు. అందంగా ఉండటము, మంచిగా ఉండటము, బాగా టిప్టాప్గా తయారవటము అది గర్వానికి సూచన కాదు. అల్ కిబ్రు బత్రుల్ హక్ వగమ్తున్నాస్. కిబ్ర్ అంటే, గర్వం అంటే సత్యాన్ని తిరస్కరించటం, సత్యాన్ని తిరస్కరించటం. గమ్తున్నాస్ తన తోటి స్నేహితులను చులకనగా చూడటం. నేనంటే ఏమనుకుంటున్నారు అని అనటం, నా ముందు వీడేంటి అని అనటం, ఇది గర్వానికి సూచన అన్నారు. ఇది కిబ్ర్ అన్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలో కూర్చొని ఉండేవారు, వచ్చేవారు, అడిగేవారు, మీలో ప్రవక్త ఎవరు? ప్రవక్త అలా ఉండేవారు, మీలో ప్రవక్త ఎవరు? నేనే, వింటున్నాను, చెప్పండి అనేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలా సాధారణంగా ఆయన అందరిలో కలిసిపోయినట్టు ఉండేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఆయనలో ఎప్పుడు కూడా కిబ్ర్ అనేది, గర్వం అనేది ఆయన ప్రదర్శించలేదు. ఎవరైనా కిబ్ర్, గర్వాన్ని ప్రదర్శిస్తే అది అల్లాహ్కి ఇష్టం లేదన్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఆ రకంగా నడవటం, ఎలాగా తన ఛాతీని పైకి లేపి నడవటం అల్లాహ్కు ఇష్టం లేదు. కానీ అల్లాహ్కు అప్పుడు ఇష్టం ఉంది, ఎప్పుడు? రణభూమిలో, యుద్ధభూమిలో తన బలాన్ని ప్రదర్శిస్తూ నడవటం అనేది అల్లాహ్కు ఇష్టం ఉంది. అలాగే దానం చేసేటప్పుడు గర్వంగా ఆయన నిలబట్టము అల్లాహ్కి ఇష్టమే. అంటే ఆ దానం చేస్తున్నప్పుడు, అలాగే రణభూమిలో శత్రు సైన్యముతో పోరాడుతున్నప్పుడు అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూర లుక్మాన్లో అంటున్నారు, సూర లుక్మాన్లో, వలా తమ్షి ఫిల్ అర్ది మర్హ ఇన్నక లన్ తుఖ్రికల్ అర్ద వలన్ తబ్లుగల్ జిబాల తూల. ఇది సూర బనీ ఇస్రాయిల్లో ఉంది. వలా తమ్షి ఫిల్ అర్ది మర్హ, మీరు భూమిపై నిక్కుతూ నడవకండి. ఎందుకు? మీరు పర్వతాలంత ఎత్తును అవ్వలేరు, భూమిని చీల్చను లేరు అని అంటున్నాడు.
వలా తమ్షీ ఫిల్ ఆర్ది మర్హ అని మరొక చోట సూర లుక్మాన్లో కూడా ఉంది. లుక్మాన్ హకీం తన కొడుకుతో చేస్తున్నటువంటి హితబోధలు అది ఉంది. వలా తుసఇర్ ఖద్దక లిన్నాసి వలా తమ్షీ ఫిల్ ఆర్ది మర్హ, ప్రజల వైపు ముఖాన్ని చిట్లించి చూడవద్దు. వలా తుసఇర్ ఖద్దక లిన్నాస్, కోపంతో ఉద్రేకంతో ప్రజల కాసి నువ్వు ముఖాన్ని చిట్లించి చూడవద్దు. తుసఇర్ ఖద్దక లిన్నాస్ వలా తమ్షీ ఫిల్ ఆర్ది మర్హ, భూమిపై నడుస్తున్నప్పుడు నిక్కుతూ నడవద్దు ఉంది కదా సూర లుక్మాన్. ఇబాదుర్ రహమాన్ అల్లదీ యమ్షూన అలల్ అర్ది అవును, రెహమాన్ యొక్క దాసులు భూమిపై వినమ్రతతో నడుస్తారు అని కూడా ఉంది. ఇదా ఖాతబహుల్ జాహిలూన ఖాలు సలాం, అజ్ఞానులతో మూర్ఖులతో మాట్లాడేటప్పుడు నీకొక సలాం అని చెప్పి అక్కడి నుంచి తన యొక్క మాటను సమాప్తం చేస్తారు. అంతేగాని మూర్ఖత్వంతో అజ్ఞానులతో వాదోపవాదన చేయరు అని అంటున్నారు. ఇక్కడ శైతాను కూడా గర్వం వహించాడు. అల్లాహకు ఇష్టం లేనిదే గర్వం. అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్ వకుల్నా యా ఆదమ్ ఉస్కున్ అంత వజౌజుకల్ జన్న ఫకులా మిన్హా రగదన్ ఐసు షి'తుం వలా తఖ్రబా హాది షజరత ఫతకూన మినజ్ జాలిమీన్. ఆదమ్ అవ్వ మీరిద్దరూ కూడా జన్నత్లో స్వర్గంలో ఏం కావాలన్నా తినండి, త్రాగండి, తిరగండి, కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళారో మీరేమైపోతారు? ఫతకూన మినజ్ జాలిమీన్, మీరు పాపాత్ములైపోతారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ సందేహం వచ్చింది, ఈ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దన్నాడు అల్లా? వెళ్తే పాపాత్ములైపోతామని ఎందుకన్నాడు? శైతానికి అవకాశం దొరికింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెళ్ళవద్దు అన్నాడు అంటే అది మన మంచి కోసమే అంటాడు. ఎందుకు వెళ్ళవద్దు అన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఆయన ఇవ్వలేదు అంటే అక్కడ మనం అడిగే ప్రసక్తి కూడా లేదు. లా యుస్అలు అమ్మా యఫ్అలు వహుం యుస్అలూన్. ఆయన ఏదైనా చెప్పాడంటే, ఏదైనా అడిగాడంటే అడిగే హక్కు ఆయనకు ఉంది, మనకి తిరిగి అడిగే హక్కు లేదు. లా యుస్అలు అమ్మా యఫ్అలు, ఆయన ఏం చేసినా ఆయన్ని అడిగే ప్రసక్తి ఎవరికి కూడా లేదు. లా యుస్అలు అమ్మా యఫ్అలు వహుం యుస్అలూన్. ఆయన ఎవరినైనా అడగచ్చు, ఆయన ఎవరినైనా నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ ఆయన్ని ఎవరు కూడా అడగలేరు. ఎందుకు ఇలా చేసేవల్ల అడగలేదు. చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు అంతే. ఆదమ్ అవ్వ ఇద్దరు కూడా వెళ్ళలేదు అల్హమ్దులిల్లా. కానీ శైతాన్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? ఫవస్వస లహుమ షైతాన్ లియుబ్దియ లహుమా మా ఊరియ అన్హుమా మిన్ సౌఆతిహిమా. వారిద్దరి మనసులో కలత వేశాడు. కలత ఏంటి? దాన్ని అరబిక్లో వస్వస అన్నాడు. వస్వస, వస్వసాలు వస్తాయి లేదా అంటే కలత వస్తుందా లేదా? మన మనసుల్లో కూడా కలత వస్తుంది ఏదైనా విషయం. వస్వసాలు వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఏదైనా విషయం పట్ల వస్వస వస్తే ఏం చేయాలి? ఫఇమ్మా యన్జగన్నక మినష్ షైతాని నజ్గున్ ఫస్తయిద్ బిల్లాహ్ ఇన్నహు హువస్ సమీఉల్ అలీమ్. మీ మనసులో ఎప్పుడైనా వస్వస వస్తే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదవండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పు, మీరు ఔజు బిల్లాహి మినష్ షైతాన్ చెప్పుకోండి అని. కానీ వాళ్ళకెళ్ళి అయ్యా మీరు ఔజు బిల్లాహి చదువుకోండి అంటే ఇంకా కోప్పడతారు. అక్కడ ఏంటి? శైతాన్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నాడు, వాళ్ళిద్దరినీ గొడవ పెడుతున్నాడు. ఈ విషయం వాళ్ళకి తెలియక అందులో పడిపోయి ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, శైతాన్ రోజు కూడా తన సింహాసనాన్ని సముద్రంపై వేస్తాడు. సముద్రంపై సింహాసనాన్ని తన భటులు, తన శిష్యులందరినీ కూర్చోబెడతాడు. అందరికీ పనులకు చెప్తాడు, నువ్వు ఈ పని చేయి. అందరూ వెళ్తారు. ప్రతి ఒక్కరూ వచ్చి రిపోర్ట్ చూపిస్తారు. ఒకడు అంటాడు,
నేను ఒక పిల్లవాడికి మదర్సా వెళ్లకుండా చేశాను, ఒకడంటాడు నేను ఇద్దరి మధ్య గొడవ పెట్టాను, ఒకడంటారు నేను ఇలా చేశాను అలా చేశాను. అందరిలో శైతాను ఎవరిని మెచ్చుకుంటాడంటే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ పెట్టినటువంటి శైతాన్ని మెచ్చుకుంటాడు. పెద్ద శైతాను ఏ శైతాన్ అయితే ఇద్దరి మధ్య గొడవ పెట్టాడు వాడిని మెచ్చుకొని కౌగిలించుకొని పైకెత్తుతాడు, మరి అంటాడు అందరికంటే మంచి పని నీవే చేసావు. కాబట్టి అన్నిటికంటే మంచి కార్యము ఏది అని అడిగితే ఇద్దరిని కలపటం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అన్నిటికంటే చెడ్డ కార్యం ఏది అంటే ఇద్దరిని విడదీయటము. ఇఖ్తిలాఫ్, విభేదం వచ్చి ఇద్దరు విడిపోతారు కదా స్నేహితులు, ఆ విడదీయటమే అందరికంటే చెడ్డ పని. ఇద్దరిని కలపడమే అన్నిటికంటే మంచి పని. అది శైతానికి చెడ్డ పని, ఇద్దరిని కలపడం. విడదీయటం శైతానికి మంచి పని. ఇక్కడ ఏం చేశాడు శైతాను, వాళ్ళ దగ్గరికి వచ్చి వస్వసా వేశాడు. వస్వసా గురించి ఎంత డేంజరస్ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజుకి మనకు ప్రతి నమాజ్ తర్వాత వస్వసాలు రాకుండా అల్లాహ్తో శరణం కోరండి అన్నారు. ఎక్కడుంది అది? కుల్ అఊజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. కుల్ అఊజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. జిన్నాతుడు కానీ మనుష్యుడు కానీ ఎవడు జనుల హృదయములలో కొలతలు వేయచ్చు వెనుకకు మరలునో అట్టి శైతాను కీడి నుండి రక్షింపబడ్డకై జనుల స్వామియును, జనుల ప్రభువును, జనుల పూజ్యుడును అగు అల్లా శరణం కోరుచున్నాను. సూర్యనాస్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ప్రతిరోజు ప్రతి నమాజ్ తర్వాత ఒకసారి చదువుకోండి. ఫజర్ తర్వాత, జోహర్ తర్వాత, అసర్ తర్వాత, మగ్రిబ్ తర్వాత, ఇషాన్ తర్వాత తప్పనిసరిగా చదువుకుంటే మంచిది. ఇవన్నీ అయిపోయి రాత్రి సమయంలో భయంకరమైన కల చూశారు, మీకు మెలుగు వచ్చింది, ఏం చేయాలో అర్థం అవట్లేదు, భయంగా ఉంది, ఎవరైనా చాతిపడి చేశారా లేకపోతే ఏమైనా అయ్యిందా అనే సందేహం వచ్చింది, డౌట్ఫుల్గా ఉంది, ఏమైంది? ఈ 3 సూరాలు చదువుకొని చేతి మీద ఊదుకొని శరీరం అంతా పావుకోండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఇంకా అల్హమ్దులిల్లా తిరుగులేని విధముగా నిద్ర పడుతుంది. ఏ విధమైనటువంటి కలత ఉండదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా స్వయంగా ఈ 3 సూరాలు రాత్రులు పడుకునే ముందు చదువుకొని చేతి మీద ఊది శరీరానికి పాముకునేవారు. ఎన్నిసార్లు? 1, 2, 3 సార్లు. వస్వస అనేది శైతాను కూడా వేస్తాడు, మనిషి కూడా వేస్తాడు. కలత మనసులో శైతాను వైపు నుండి వస్తుంది. భార్య గురించి భర్త హృదయంలో వస్వస వస్తుంది, భర్త గురించి భార్య హృదయంలో వస్వస వస్తుంది, తల్లికి కూతురు గురించి వస్వస వస్తుంది, కూతురికి తల్లి గురించి వస్వస వస్తుంది, అన్న హృదయంలో తమ్ముడు గురించి వస్వస వస్తుంది, తమ్ముడు గురించి అన్న హృదయంలో వస్వస వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరిలో కూడా వస్వస వేసేవాడు జిన్నాతుడు కూడా అవ్వచ్చు, మానవుడు కూడా అవ్వచ్చు. ఇక్కడ కూడా ఫవస్వస లహుమ షైతాను లియుబ్దియ లహుమా, వాళ్ళు చాలా ఆనందంతో చక్కగా జన్నతులో ఉన్నటువంటి వారి హృదయంలో వస్వస వేశాడు. ఎవరు వేశాడు? శైతాన్, ఇబ్లీస్. అంటే వస్వస ఎలా వేయగలిగాడు? వారి హృదయంలో వస్వస ఎలా వేయగలిగాడు? మాటలతో. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చక్కగా నిద్రపోతున్నాం హాయిగా, ఎవరో ఫోన్ చేసి అబద్ధం చెప్పాడు, భయపెట్టాడు. ఆ ఫోన్ రాగానే
ఇంకా మరి ఆ భయంతో ఇంక నిద్ర కూడా రాలేదు. మనసులో వస్వస వచ్చింది, ఏమవుతుందో ఏంటో, అసలు ఏంటి ఇలాంటి కబురు వచ్చింది అంటే. ఒక మాట చూడండి ఎంత ప్రభావం చూపించిందో. మంచి మూడ్లో ఉంటాడు, సడన్గా ఫోన్ వస్తుంది, మూడు మాడిపోతుంది. ఆ మాట శైతాన్ కూడా జిన్నాతుడు కానీ మానవుడు కానీ రూపంలో వస్వస వేయగలడు. శైతాన్ కూడా వస్వస వేశాడు. ఏమని వస్వస వేశాడు? ఆ చెట్టు పండు అల్లా తినొద్దన్నాడు, ఎందుకు తినొద్దన్నాడు అని అడిగాడు. వాళ్ళకేం తెలుసు? తెలియదు. అంతకూన మలకైని అవు తకూన మినల్ ఖాలిదీన్ అన్నాడు. మీరు దైవదూతల్లో కలిసిపోతారేమోనని అల్లాకు భయం. అల్లాకి ఏమైనా భయం ఉంటుందా? అల్లాకి ఏమైనా భయం ఉంటుందా కలిసిపోతారేమో అని? ఏముండదు. కానీ అలాంటి వస్వస వేశాడు. అంతకూన మలకైని అవు తకూన మినల్ ఖాలిదీన్, లేదా శాశ్వతంగా ఇందులో ఉండిపోతారేమో అని అల్లాకి భయం. అల్లాకి ఎందుకు భయం? అల్లాకి ఏమైనా లోటు ఉందా? మనం ఎవరిదైనా ఇంటికి వెళ్ళి శాశ్వతంగా ఉండిపోతే వాళ్ళకి భయం. అల్లాకి కూడా అలా భయం ఉంటుందా? ఏముండదు, ఏముండదు. అల్లాకి ఏమీ లోటు లేదు. అల్లా పేరులో ఒక పేరు అల్ గనీ. గనీ అంటే లోటు లేనివాడు. ఎంత లోటు లేనివాడు? ఒక హదీస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. లవ్ అన్న అవ్వలకుం వాఖిరకుం వ ఇన్సకుం వ జిన్నకుం కాను అలా సయీదన్ వాహిద ఫస్అలూని ఫఅతైతు కుల్లు ఇన్సాన్ మస్అలతహు మా నకస మిమ్మా ఇంది ఇల్లా కమా యన్కుసుల్ మిక్యతు ఇదా ఉద్ఖిలల్ బహర్. ఈ హదీస్లో ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? మొదటి మానవుడి నుండి చివరి మానవుడి వరకు, మొదటి జిన్నాతుడి నుండి చివరి జిన్నాతుడి వరకు అందరూ ఒక పెద్ద మైదానంలో సమావేశమైపోయారు. పెద్ద మైదానంలో ప్రతి ఒక్కరూ వారికి కావలసినవన్నీ కోరుకున్నారు. ఒకడన్నాడు నాకేమో ఈ భూములు లాంటి 10 భూములు కావాలి. ఒకడన్నాడు నాకు భూమి ఎంత బరువుందో అంత బంగారం కావాలి. ఒకడన్నాడు భూమి ఆకాశాలు విశాలం ఎంత ఉందో అంత నాకు జన్నత్ కావాలి. ఒకడన్నాడు 10 జన్నతులు కావాలి. ఒకడు 100 జన్నతులు కావలసింది అడిగారు. అందరికీ అల్లా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అల్లా యొక్క ధనంలో ఎంత తరుగుతుంది అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లా ధనంలో ఎంత తరుగుతుంది? మానకస మిమ్మా ఇంది ఇల్లా కమా యన్కుసుల్ మిక్యతు ఇదా ఉద్ఖిలల్ బహర్. అల్లా ధనంలో ఎంత తరుగుతుందంటే సముద్రంలో సూది ముంచితే సూదికి ఎంత నీళ్ళు అంటుకుంటుంది అంత మాత్రమే తరుగుతుంది. అంటే ఎంత లోటు లేనివాడు. అందుకే అల్లా పేరు అల్ గనీ. ఇప్పుడే మేము విన్నాం అల్ అలీం, ఎంతో పెద్ద జ్ఞాని అల్లా సుబ్హానహు వ తఆలా. అలాగే అల్ గనీ లోటు లేనివాడు. అలాంటి అల్లా భయపడతాడా? ఆదం శాశ్వతంగా ఉండిపోతాడు జన్నత్లో, అయ్యో ఎలాగా దైవదూతల్లో కలిసిపోతాడు, అయ్యో ఎలాగా అని అల్లాకి ఏమైనా బెంగ ఉంటుందా? భయం ఉంటుందా? అల్లా ఏమైనా మానవుడా ఏంటి? లోటు గలవాడా? లోటు లేనివాడు. కాబట్టి అల్లాని అడిగేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాని కుదిరితే ఇవ్వు లేకపోతే వద్దులే అని అడగొద్దు అన్నారు. కొంతమంది అలా అడుగుతారు, అల్లా నీకు కుదిరితే ఇవ్వాలా లేకపోతే వద్దులే. అల్లాని అడుగుతారా? కుదిరితే ఇవ్వాలా? ఏమైనా అల్లాకి టైట్నెస్ ఉందా లేకపోతే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఎవరితోనే భయపడతాడా? అమ్మో తగ్గిపోతుంది నా ధనం అని చెప్పి? ఏమీ లేదు, నాకు కావాలని అడుగు అంటున్నారు. నాకు కావాలల్లా ఇవ్వు, ఇస్తారు అల్లా సుబ్హానహు వ తఆలా. అల్లాకు ఏమీ లోటు లేదు. అడగని వారితో కోపంగా ఉంటాడు అల్లా, అడిగే వారితో ఆనందంతో ఉంటాడు. అమ్మో నా రాసుడు నన్ను అడుగుతున్నాడు, రోజు అడుక్కుంటున్నాడు నా ముందు, మంచివాడు అంటాడు. వీడ అసలు అడగడమే లేదు, చచ్చే వీడు దరిద్రుడు, నాకు అడగడమే లేదంటాడు. అంటే ఏంటి? వాడికి ఏం అవసరం లేదు అని గర్వంలో ఉన్నాడు. అడగాలి. అడగటం కూడా ఒక ఆరాధన అంటున్నారు. అద్దువా హువల్ ఇబాదా. దువా చేయటం, అడగటము ఒక ఇబాదత్. అందుకే తినేవారంటే అల్లాహకు చాలా ఇష్టం, తినని వారంటే ఇష్టం లేదు. ఎందుకంటే అల్లాహ్ తిండు కాబట్టి. అల్లాహ్ తినిపిస్తాడు, తినేవాళ్ళంటే ఇష్టము కాబట్టి తింటున్నాడు, త్రాగుతున్నాడు,
వీడికి అవసరం ఉంది, నాకు అవసరం ఉంది, అడుగుతాను అల్లా నాకు అన్నం కావాలి, ఆకలేస్తుంది, నేను తినాలల్లా, త్రాగాలల్లా. అవును, అలాగే సృష్టించాడు. అందుకే అల్లా ఏంటి, పాపం చేసి క్షమాపణ వేడుకునేవారంటే ఇష్టపడతారు. పాపాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మేమే పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని అంటారో అటువంటి వారిని నాశనం చేసి అంటాడు అల్లా. ఏ ఊరైతే తౌబా చేయటం లేదో, పశ్చాత్తాపం పెట్టడం లేదు, అసలు మేము తప్పే చేయలేదు. చాలామంది అంటారు ఈ మాట, ఏమండి మేమేం తప్పు చేసామని అల్లాహ్కు ఆరాధించడానికి, నమాజ్ చేయడానికి తప్పు చేసామా? తప్పు చేసే వాళ్ళు ఆరాధిస్తారు, మేమేం తప్పు చేసాం? అరే తప్పు చేయని మనిషి అని ఉంటాడా? సహజంగా తప్పులు అనేవి మానవుడితో జరుగుతూనే ఉంటాయి. మరలా అల్లా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం వేడుకుంటే అల్లా అటువంటి వారిని ప్రేమిస్తాడు. తప్పులు చేయని వాడు ఒక్కడే అల్లా సుబ్హానహు వ తఆలా. ఆయన మాత్రమే ఏ తప్పు ఉండదు, లోపము ఉండదు, లోపరహితుడు సుబ్హాన్. మిగతా వారందరిలో తప్పులు ఉంటాయి. మరి ఖయామత్ నాడు ప్రవక్తలందరూ కూడా మేము వెళ్ళలేము అల్లా దగ్గరికి అన్నారు. అల్లా దగ్గర కోపంగా ఉన్నాడు, ఇప్పుడు మేము వెళ్ళలేము, నాకు ఇది తప్పు అయిపోయింది, అది అయిపోయింది, అందరూ కూడా తప్పించుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన వెనక ముందు పాపాలు అల్లా క్షమించాడు కాబట్టి వెళ్ళి ఏమీ అడగలేదు, మాట్లాడలేదు. ఎందుకు? అల్లా ఖురాన్లో అంటున్నాడు, యౌమ యకుము రూహు వల్ మలాయికతు సఫ్ఫ లా యతకల్లమూన ఇల్లా మన్ అదిన లహు రహ్మాన్ ముఖాన సవాబ. ఆ రోజు ఎవరు కూడా అల్లా ముందు మాట్లాడలేరని అల్లా అంటున్నాడు. దైవదూతలు అందరూ కూడా వరుసల్లో నిలబడతారు, కానీ ఎవ్వరూ మాట్లాడలేరు అల్లా. లా యతకల్లమూన. అందుకే ఆయన కూడా మాట్లాడలేదు. ప్రవక్త గారు కూడా ఏం చేశారు? సజ్దాలో పడిపోయారు. ఇల్లా మన్ అదిన లహు రహ్మాన్. రెహమాన్ ఎవరికైతే మాట్లాడే అనుమతినిస్తాడో వారే మాట్లాడగలరు. ఇప్పుడు మాట్లాడే అనుమతి ఎవరిచ్చారు? స్వయంగా అల్లా ఇచ్చాడు. ఎవరికి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ ముహమ్మద్, ఏంటి మీరు సజ్దాలో ఉండిపోయి లెగండి, ఏం కావాలి అడగండి, ఇస్తానని అల్లా అన్నాడు. కాబట్టి ఇక్కడ శైతాను అల్లాను ఎదురు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎదురు ప్రశ్నలు అల్లాని అడగకూడదు. ఆ అర్హత ఎవ్వరికీ లేదు. ఎవ్వరికి, దైవ ప్రవక్తలు, దైవదూతలు ఎవరు కూడా అల్లాహ్కు ఎదురు ప్రశ్న అడిగే అవకాశం లేదు. కానీ ఇబ్లీస్ అడిగాడు. అల్లా అన్నాడు, ఖాల ఖుర్జు మిన్హా మద్హూరా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అవమానం పొంది ఇక్కడి నుంచి దిగిపో. నువ్వు గర్వం వహిస్తున్నావు, నా సన్నిధిలో ఉండటానికి అర్హత లేనివాడివి, దిగిపో. వెంటనే వాడు అంటున్నాడు శైతాన్, ఖాలంజుర్ని ఇలా యౌమి యుబ్అసూన్. అల్లా నాకు ఖయామత్ వరకు అవకాశం ఇవ్వన్నాడు. ఇలా యౌమి యుబ్అసూన్, మానవులు తిరిగి లేపబడే దినం వరకు నాకు అవకాశమే. ఖాల ఇన్నక మినల్ మున్జిరీన్ ఇలా యౌమిల్ వక్తిల్ మఅలూమ్. నీకు అవకాశం ఇస్తున్నాను, కానీ ఆ సమయం నాకు తెలుసు. ఎప్పటి వరకు? ఇలా యౌమిల్ వక్తిల్ మఅలూమ్. ఇప్పుడు శైతాన్ డైరెక్ట్గా అల్లాను అడిగాడు. ఏమడిగాడు? అల్లా నాకు గడువు ఇవ్వు. ఎప్పటి వరకు? ఖయామత్ వరకు. అల్లా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. శైతాన్ అంటున్నాడు, అల్లా లఅఖుదన్న లహుం సిరాతకల్ ముస్తకీమ్. నీ తిన్నటి మార్గంలో నేను కూర్చుంటాను, నాకు పవర్ ఇవ్వు. ఇచ్చానల్లా అన్నాడు. ఇచ్చానన్నాడు. ثم لآتين من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا تجد أكثرهم شاكرين. నువ్వు చూస్తావు కానీ నేను ముందు నుండి, వెనక నుండి, కుడి నుండి, ఎడమ నుండి అన్ని వైపుల నుంచి నీ దాసుల్ని తప్పిస్తాను. నీ దాసులు ఎక్కువగా కృతజ్ఞతకు విరుద్ధం కృతజ్ఞత స్వభావంలో మార్చుతాను వారు. అల్లా ఏమన్నారు? సరే నువ్వు కూర్చో, సిరాతుల్ ముస్తకీంలోనే కూర్చో. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక బెత్తం తీసుకొని ఒక తిన్నటి గీత గీశారు. గీసి అన్నారు, ఇది అల్లాహ్ యొక్క మార్గం. వన్ హాద సిరాతి ముస్తకీం అన్నారు. ఫత్తబియు వలా తత్తబియు సుబుల. ఇలా అడ్డు గీతలు గీశారు. ఇలాగలా అడ్డుగీతలు తిన్నటి గీతకి గీసి అన్నారు, ప్రతి జంక్షన్లో శైతాన్ కూర్చొని ఉంటాడు అన్నారు. ప్రతి జంక్షన్ యదు ఇలైహిం,
తన వైపు పిలుస్తాడు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు అని, వక్ర మార్గాల్లో వెళ్ళు అని చెప్పి చెప్తాడు. తిన్నటి మార్గం ఒక్కటే జన్నతికి వెళ్తుంది, వక్ర మార్గాలు జన్నతికి వెళ్ళవు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అందుకే శైతాన్ ఎప్పుడు కూడా మనిషిని ఎక్కువగా ఎప్పుడు ఇష్టపడతాడంటే, వాడు ఏదో మద్యం తాగుతున్నాడు, జూదమాడుతున్నాడు, వ్యభిచరిస్తున్నాడు, పెద్దగా వాడిని ఇష్టపడడు. బిదత్ చేస్తున్నాడు, వాడిని ఇష్టపడతాడు. షిర్క్ చేస్తున్నాడు, వాడిని ఇష్టపడతాడు. ఎందుకు తెలుసా? మద్యం తాగేవాడు తప్పని చెప్పి చేస్తుంటాడు, అది తప్పే అనుకుంటాడు. జూదం ఆడేవాడు తప్పే అనుకుంటాడు. వ్యభిచారం చేసేవాడు తప్పే అనుకుంటాడు. దొంగతనం చేసేవాడు తప్పే అనుకుంటాడు. కానీ బిదత్ ఎప్పుడు కూడా దాన్ని తప్పనుకోడు. బిదత్ ఎప్పుడు కూడా తౌబా చేయడు. కానీ మద్యం తాగేవాడు తౌబా చేస్తాడు, అవకాశం ఉంది. వ్యభిచరించేవాడు తౌబా చేసే అవకాశం ఉంది. జూదం ఆడేవాడు తౌబా చేసే అవకాశం ఉంది. దొంగతనం చేసేవాడు తౌబా చేసే అవకాశం ఉంది. కానీ బిదతీ తౌబా చేయడు, ముష్రిక్ తౌబా చేయడు. వాడు ఏమనుకుంటాడు? మంచి పని అనుకుంటాడు. కాబట్టి వాడు ఎక్కువ ఇష్టం వాడికి, శైతానికి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ తిన్నటి మార్గం అల్లాహ్ యొక్క మార్గము, ఈ వక్ర మార్గాలు శైతాన్ యొక్క మార్గాలు. శైతాన్ జంక్షన్లో కూర్చొని తమ వైపు పిలుస్తూ ఉంటాడు, యదు ఇలైహి. ఎవరైనా వక్ర మార్గాల వైపు వెళ్ళారో ఇంకా వాళ్ళ పని అయిపోయినట్లే. ఆదం అవ్వ ఇద్దరితో వస్వసా వేశాడు. ఫదల్లాహుమా బిగురూర్ అని అల్లాహ్ అంటున్నాడు. ఫదల్లాహుమా బిగురూర్. ఎట్టకేలకు వాడు తమ మోసంలో వారిద్దరిని పడగొట్టేశాడు. ఎలా పడగొట్టాడు? ఆశ. ఫలానా గ్రూప్లో మీరు 1,00,000 రూపాయలు వేస్తే నెలకి 3,000 వస్తుంది. అబ్బా, 3,000 వస్తుందా? సరే వేసేద్దాం, 10 లక్షలు వేసేద్దాం, ఇల్లు అమ్మేసేసేద్దాం, 1 కోటి రూపాయలు వేసేద్దాం. వేసాడు. ఆశ. తర్వాత అసలే పోయింది, అసలే పోయింది. ఆశ. ఆశ కల్పించి, ఆశ చూపించి శైతాన్ మోసం చేస్తాడు. ఇప్పుడు మొత్తం జరుగుతుంది ఫోన్లో అదే. మీకు ఇది కడితే ఇంత వస్తుంది, ఇది చేస్తే ఇంత వస్తుంది, ఆశ కల్పించి. ఆదం అవ్వ కూడా అదే చెప్పాడు, మీరు ఇది తింటే ఇందులోనే ఉండిపోతారు, దేవదూతల్లో కలిసిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? ఇది తినొద్దు అన్నాడు. ఎందుకు? తింటే ఇందులోంచి బయటికి వెళ్ళిపోతారు. కానీ వీడేమన్నాడు? తింటే ఇందులో ఉండిపోతారు. బా, చూడండి ఎలా మోసం చేస్తున్నాడు వీడు. ఇప్పుడు కూడా మనకు కూడా అదే మోసం చేస్తున్నాడు శైతాన్. పిల్లవాడికి బాగోదు, హాస్పిటల్కి వెళ్ళారు, ఏం చేసినా తగ్గట్లేదు. ఒక ముసలమ్మ రూపంలో వస్తాడు శైతాన్. పక్కనే ఉంటుంది. ఏమే పిల్లల్ని పోగొట్టుకుంటావా ఏంటి? ఏదో గాలి పట్టుకుంది, పలానా చోటు ఇల్లు, తాయితీ కట్టుకో. తెలియకుండా భర్తకు తెలిస్తే గొడవ పడతాడని చెప్పి కాముగా తీసుకెళ్ళి తాయితీ కట్టేస్తాడు. షిర్క్ చేసింది. షిర్క్ చేయిస్తాడు, ఆశ కల్పిస్తాడు, భయపెడతాడు. చూసారా? ఒకటి ఆశ కల్పిస్తాడు, రెండవది భయపడతాడు. నీ పిల్లడు పోతాడంటే భయం వేసిన పిల్లడు పోతాడా? ఏం చేయాలి? తావీదు కట్టేయాలి. తీసుకెళ్ళి తావీదు కట్టేస్తాడు. పిల్లడికి గాలి పట్టింది, గో రాత్రి ఒక గుడ్డు ఇలాగా తిప్పేసి జంక్షన్లో వేసే, తెలుసా? గాలిపోద్ది. అడుక్కున్నాడు వచ్చి, అమ్మ ఒక గుడ్డు ఉంటే ఇవ్వంటే, నీకు గుడ్డు కావాలా నీకు అంట. వీడేమో ఇక్కడ చెప్పగానే గుడ్డు ఏంటి, కోడి కూడా ఇలా తిప్పేసి జంక్షన్లో వేసేస్తాడు. ఎలా మోసం చేస్తున్నాడు శైతాన్ చూసారా? సెంటిమెంట్గా మోసం చేస్తున్నాడు. బాబా అంటాడు, ఏమోనండి, ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో ఏదో వస్తున్నాయా? ఖచ్చితంగా చెప్పావు, ఇంట్లో ఏదో ఉంది తెలుసా? అయితే ఏం చేయాలి? అప్పటికే పాపం 1,00,000 రూపాయలు అప్పులో ఉన్నారు, 50,000 ఖర్చు అవుద్ది. ఏముందిలే, ఇంక 50,000 అప్పు చేద్దాం అని చెప్పి ఈ బాబాగాడి కోసం 50,000 అప్పు చేశారు. వాడికే తెలియదు అసలు వాడితో ఏముందో, కానీ వీడింట్లో చెప్తాడు ఏదో ఉందని చెప్పి.
ఇవన్నీ కూడా మోసపూరితము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్న కతీరం మినల్ అహ్బారి వర్-రుహబాని లయఅకులూన అమ్వాలిన్ నాసి బిల్ బాతిలి. విశ్వసించిన ప్రజలారా, పండితులలో, పూజారులలో మీ ధనాన్ని అక్రమంగా కాజేసేవారు ఎక్కువ శాతం ఉన్నారు, జాగ్రత్త. ధనాన్ని అక్రమంగా, ఎందుకంటే ధర్మంగా ఎవ్వడు ధనం ఇవ్వడు. వాడు వెళ్ళి ఏం చెప్తాడు, ఇదిగో పెళ్లి చేసుకోవటం అనేది అసలు దైవానికి దూరం అయిపోతాం, పెళ్లి చేసుకోకూడదు తెలుసా, అయితే ఏం చేయాలి, చేసుకోకుండా అలాగ ఉండిపోతే దేవుళ్ళో కలిసిపోతాం అలాగే తెలుసా. అయితే ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నాం, పెళ్ళిళ్ళు కాలేదా, అందరూ కూడా వచ్చేయండి, అందరూ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇంకెందుకు మరి మేము ఆస్తి ఏం చేసుకుంటారు, ఆస్తి మా ట్రస్ట్కి ఇచ్చేయండి, ట్రస్ట్ ఆస్తి కూడా తీసుకున్నారు, వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారు. చూసారా శైతాన్ ఎలా తీసుకెళ్ళాడు, ఎలా కుచ్చి టోపీ వేసాడు. పాపం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ ఆస్తి కూడా మొత్తం తీసుకెళ్ళి ఆ ట్రస్ట్కి ఇచ్చేసి వాళ్ళు కూడా దానికి బానిసలు అయిపోయి అలాంటి బతుకులు ఎంతో బతుకులు పోతున్నాయి. ప్రతి చోట శైతాన్ మోసపూరితమైనటువంటి మార్గాల ద్వారా ప్రజలకు మార్గం తప్పిస్తూ ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అన్నారు, ఏమన్నారు, వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రకు. మీరందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాటిని గట్టిగా పట్టుకోండి. అల్లాహ్ యొక్క త్రాడంటే ఖురాన్, అల్లాహ్ యొక్క గ్రంథం, హదీస్, దీన్ని గట్టిగా పట్టుకోండి. వలా తఫర్రకు, మీరు వర్గాలుగా చీలిపోకండి. అలా చీలిపోయారో శైతాన్ మిమ్మల్ని చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతాడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జమాత్పై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది. యదుల్లా ఫౌకల్ జమా, అల్లాహ్ యొక్క చెయ్యి జమాత్పై ఉంటుంది. జమాత్ని విడిచి ఒంటరిగా అయ్యాడో వాడిపై శైతాన్ యొక్క పంజా వచ్చి పడుతుంది. ఎలాగా ప్రవక్త ఉదాహరణ ఇచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మంద నుండి మేక వేరవుతే అడవిలో తోడేలు యొక్క ఆహారం అయిపోతుంది. తోడేలు ఈజ్ ఈక్వల్ శైతాన్. మంద నుంచి వేరయ్యేవాడు అంటే ఈజ్ ఈక్వల్ జమాత్ నుండి వేరయ్యేవాడు. అందుకే ఒంటరిగా ఉండకండి. ఇద్దరు మంచిది ఒకరికంటే, ఇద్దరు కంటే ముగ్గురు మంచిది, ముగ్గురు కంటే నలుగురు మంచిది. జమాత్పై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యి ఉంటుంది. అందుకే జమాత్తో ఉండండి. జమాత్ వాళ్ళు ఏంటంటే ఏం చేయరు, వాళ్ళు ఏం పని చేయరు, మేము చేద్దామంటే పని ఏం చేయలేరు. జమాత్తో పని చేయగలరు. జమాత్ నుండి వేరయ్యేవారు అజ్ఞానపు చావు సస్తారు అన్నారు. ఎందుకన్నారు అజ్ఞానపు చావు? వాళ్ళకి ఇల్మ్ ఉండదు, జ్ఞానం ఉండదు. జమాత్లో ఇల్మ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. జమాత్ వేరయ్యేవారు అజ్ఞానపు చావు. మన దేహం ఉంది, దేహం నుండి ఏదో ఒక భాగం వేరు చేస్తే ఏమవుతుంది? కుళ్ళిపై నాశనం అయిపోతుంది. ఈక్వల్ జమాత్ నుండి వేరే కూడా అలాగే అయిపోతారు. శైతాన్ ఎన్నో విధాలుగా మానవులను తప్పిస్తాడు. ముందు జ్ఞానం నేర్చుకునేప్పుడు ఇల్మ్ నేర్చుకునేవాడు తెలుసా? ఎందుకంటే ఇల్మ్ నేర్చుకుంటే నా మాట విండువాడు, కాబట్టి వాడికి అజ్ఞానిగా ఉంచాలి. పండితులు కూడా చాలామంది ఉంటారు చూడండి, ఒరే నీకు అర్థమవుతుంది తెలుసా ఖురానా? 14 జ్ఞానాలు ఉండాలి. ఏమనుకుంటున్నావు? ఖురాన్ అర్థం చేసుకోవాలంటే 14 జ్ఞానాలు ఉండాలి. నీకేమర్థం అవుతుంది ఖురాను? నిన్న కాక మొన్న ఏదో చదివేసి నువ్వు అర్థం చేసుకుందాం అనుకుంటావా అన్నట్టు. అల్లాహ్ ఏమంటున్నాడు? నేను ఖురాన్ని సులువు చేశాను అంటున్నాడు. అల్లాహ్ అంటున్నాడు, వలకద్ యస్సర్నల్ ఖురాన లిజ్జిక్రి. 54వ సూరాలో 4 సార్లు రిపీట్ చేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఒకే ఆయత్, 17వ ఆయత్, 21వ ఆయత్, 32వ ఆయత్, 40వ ఆయత్, 4 చోట్ల వలకద్ యస్సర్నల్ ఖురాన లిజ్జిక్రి. నిస్సందేహముగా చదివే వారి కోసం ఖురాన్ నేను సులువు చేశాను అంటున్నాడు. కానీ వీడేమంటాడు? చాలా కష్టతరం, 14 రకాల జ్ఞానాలు ఉండాలి, 14 ఉలూమ్ అంటాడు. నీ వల్ల కాదు, నీ వశం కాదు. ఖురాన్లో ఉంది చూపించమంటావా, హదీస్లో ఉంది చూపించమంటావా? నీకేం తెలుసు ఖురాన్ హదీసు అని అంటాడు.
ఎందుకు తెలీదు? ఖురాన్లో 2 రకాల మాటలు ఉన్నాయి తెలుసా? ఒకటి ముహకమాత్, రెండోది ముతషాబిహాత్. వల్లది అన్జల్ అలైకల్ కితాబ మిన్హు ఆయాతుం ముహకమాత్ ఉన్న ఉమ్ముల్ కితాబ్ వ ఉఖర్ ముతషాబిహాత్. అతడే అల్లా ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ముహకమాత్ ఉన్నాయి, ముతషాబిహాత్ కూడా ఉన్నాయి. ముహకమాత్ అంటే ఏంటి, ముతషాబిహాత్ అంటే ఏంటి? ముహకమాత్ అంటే సులువుగా అర్థమయ్యేవి, ఈజీగా అర్థమయ్యేవి. అల్లా అంటున్నాడు కదా, ముహకమాత్ అంటే ఈజీగా అర్థమయ్యేవి. ముతషాబిహాత్ అస్పష్టమైనవి, అర్థం కానివి. ఎవరికి అర్థం కానివి? ఎవరికి కూడా అర్థం కానివి. మరి దాని జ్ఞానం ఎవరికి ఉంటుంది? అల్లాకే ఉంటుంది. వమా యఅలము తావీలహు ఇల్లల్లాహ్, దాని జ్ఞానము అల్లాహకు తప్ప ఇంకెవరికి ఉండదు. అవి కూడా ఉన్నాయి ఖురాన్లో. కానీ ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడు? స్పష్టమైన వాటి వెనుక ఎవరు పడతారు? విశ్వాసి. అస్పష్టమైన వాటి వెనుక ఎవరు పడతాడు? మునాఫిక్. వంచకుడు. వాడు ఎప్పుడు అస్పష్టమైన వాటి వెంటే పడతాడు. దీని అర్థం ఏంటి? దీనికి ఏంటి అర్థం? అది అవసరం లేదు. కేవలం దాన్ని నువ్వు వింటే, నమ్మితే చాలు, ఈమాన్ ఉంటే చాలు. అల్లా అర్షపై ఉన్నాడు, కూర్చున్నాడు. అల్లా అర్షపై ఎలా కూర్చున్నాడు? అవసరం ఏముంది? కూర్చున్నాడంటే తెలిసిందా లేదా? తెలిసింది, అంతే. ఎలా కూర్చున్నాడు నీకెందుకు? అవసరం లేదంటున్నాడు. ఫఅమ్మల్లదీన ఫీ ఖులూబిహిమ్ జైగున్ ఫయత్తబిఊన మా తషాబహ. ఎవరి హృదయంలోనైతే వక్రత ఉంటుందో వాడు ముతషాబిహాత్ వెంట పడతాడు. కాబట్టి ముతషాబిహాత్ మనకు పని లేదు, ముహకమాత్ మనకు పని ఉంది. ఖురాన్ సులభంగా అర్థం చేసుకోవచ్చు. నమాజు చదవండి అని అల్లా అన్నాడు, అర్థమవుతుందా లేదా? అర్థమైంది. జకాతులు ఇవ్వండి, అర్థమైంది. వడ్డీ తినకండి, అర్థమైంది. మద్యం తాకండి, అర్థమైంది. జూదం ఆడకండి, అర్థమైంది. వ్యభిచరించకండి, అర్థమైంది. హత్య చేయకండి, అర్థమైంది. తల్లిదండ్రుల విధేయత చూపించండి, అర్థమైంది. ఇరుగు పొరుగు వారి హక్కులు చెల్లించండి, అర్థమైంది. స్పష్టమైన వాటిని విను, దాన్ని ఆచరించు. అస్పష్టమైన వాటిని విడిచిపెట్టేది. దాంట్లో నువ్వు అర్థాలు తొలగించొద్దు, దాన్ని అర్థాలు మార్చొద్దు, పెడర్థాలు పెట్టొద్దు. అక్కడ ఏం చెప్పాడో అదే నమ్ము, అంతే. అల్లా అర్షపై ఆసీనుడై ఉన్నాడు, అంతే, చాలు. నీ వైపు నుండి నువ్వు ఇలా కూర్చున్నాడు, అలా కూర్చున్నాడు, అల్లా ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అవసరం లేదు. అది ఎవరికి ఇవ్వలేదు అల్లా సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఇక్కడ శైతాను వస్వస వేశాడు వారిద్దరి హృదయంలో. ఫవస్వస లహుమ శైతాను లియుబ్దియ లహుమా మా ఊరియ అన్హుమా మిన్ సౌఆతిహిమా. వారి ఉభయుల్ని జన్నతు నుండి తీయాలి వాడి ఉద్దేశం. మనల్ని మస్జిద్ నుండి తీయాలి వాడి ఉద్దేశం. మనల్ని జమాత్ నుండి వేరు చేయాలి వాడి ఉద్దేశం. మనల్ని ఖురాన్ నుండి దూరం చేయాలి వాడి ఉద్దేశం. మనల్ని నమాజ్ చేయకుండా చేయాలి వాడి ఉద్దేశం. మనల్ని ఫ్యామిలీతో, కుటుంబంతో ఉండకుండా విడిపోవాలి వాడి ఉద్దేశం. వాడి టార్గెట్ అది. మరి అలా చేయకుండా వాడు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? తరక్తు ఫీకుమ్ అమ్రైని లన్ తజిల్లు మా తమస్సక్తు బిహిమా కితాబుల్లాహ్ వ సున్నతి. నేను 2 వస్తువులు విడిచిపెట్టి వెళ్తున్నాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆ 2 ఏంటి? కితాబుల్లాహ్, సున్నత్. అల్లాహ్ యొక్క మాట ఖురాన్ మరియు హదీస్. లన్ తజిల్లు, మీరు ముమ్మాటికి ఎన్నటికి మార్గం తప్పారు. మా తమస్సక్తు బిహిమా, ఈ రెండింటిని పట్టుకుంటే. ఒకడంటాడు హదీస్ అవసరం లేదని, చూసా. ఇంకోటి అంటాడు ఖురాన్ ఒక్కటే చాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చూసారా ఎలా తప్పిస్తాడు. అల్లా మాట ఒకటి చాలండి. మరొకటి అంటాడు అల్లాను అంతిమ దినాన్ని నమ్మితే చాలని ఖురాన్లో ఉందండి, ఆ 2 చాలు, ప్రవక్త వారిని అవసరం లేదు. ఎక్కడుంది? ఒక ఆయతలో అల్లా మరియు ప్రవక్తని, అల్లా మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తే చాలని ఉంది. దాన్ని ఒక్కటిని పట్టుకుంటావా? అల్లా ఏమంటున్నాడు? ఖురాన్ని గట్టిగా పట్టుకోడు. వాతసిము బిహబ్లిల్లాహి జమీఅన్, ఒక ఆయత్ని పట్టుకోనుందా? ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఉదాహరణ, తాడు ఉంది. తాడు, హబ్లి అంటే అరబిక్లో తాడు. అనేకమైన పోగులు కలిసి ఒక తాడు అవుతుంది కదా.
అనేకమైన పోగులు ఉంటాయి, ఒక తాడు అవుతుంది. తాడంతా విడిచిపెట్టి పోగుని పట్టుకుంటే అవుద్దా? పోగ ఏమైనా పనికి వస్తుందా? తాడైతే షిప్ని కూడా కట్టేస్తుంది, ఏనుగును కూడా కట్టేస్తుంది, ఒక చెట్టును కూడా లాగితే పడగొట్టేస్తుంది తాడు. అదే పోగైతే చీమ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. వీడేం చేస్తున్నాడు? ఒక ఆయత్ పట్టుకుంటున్నాడు. హువ సమ్మాకుముల్ ముస్లిమీన్ అంటున్నాడు, ఒకే ఆయత్ అంతే. ఇదిగో అల్లా నీ పేరు ముస్లిం పెట్టాడు, చూసావా? ఇంకా ముస్లిం అని ఇంకే అనకూడదు. మరొకటి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాదు వన్నస్సారా మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. ఎవరైతే అల్లా మరియు అంతిమ దినాన్ని నమ్మారో, ఈ రెండే చాలు. మరి మిగతా ఆయతులు వదిలేసాము, ఒకే ఆయత తీసుకున్నాము. కాబట్టి ఇలా చేయకండి, పూర్తి ఖురాన్ని పట్టుకోండి మరియు హదీస్ని పట్టుకోండి. హదీస్ అంటే మొత్తం హదీస్ని, సహీ హదీస్ని, ప్రామాణికమైన హదీస్ని, పూర్తి ఖురాన్లో ఒక ఆయత్ కాదు, ఒక సూరా కాదు. నేను ఒక సూరా పట్టుకుంటాను, నాకు అదే చాలు లేదు, పూర్తి ఖురాన్ నమ్మాలి. అల్లా అంటున్నారు, అఫతుమినున బిబాజిల్ కితాబి వ తక్ఫురున బిబాజ్. గ్రంథంలో కొన్ని ఆటలు నమ్మి కొన్ని ఆటలను తిరస్కరిస్తావా? ఫమా జజాఉ మన్ యఫఅల్ జాలిక మిన్కుమ్ ఇల్లా ఖిజ్యున్ ఫిల్ హయాతి దునియా. ఇటువంటి వాళ్ళకి ప్రపంచంలో అవమానం ఉంది అంటున్నాడు. గ్రంథంలో కొన్ని ఆటలు నమ్ముతాను, కొన్ని నమ్మను. అవుద్దండి అలా? మొత్తం అన్నిటినీ నమ్మాలి, పూర్తి ఖురాన్. నేను అన్నీ నమ్ముతానండి, ఒక ఆయత్ నేను నమ్మనండి, తిరస్కరిస్తానంటే అవుద్దా అలాగా? నేను ఒక ఆయత్ నమ్మను, అవుద్దా? నేను దైవదూతలందరినీ నమ్ముతానండి, ఒక దైవదూతని నమ్మనండి, అలా అవుద్దా? అవును. యూదులు అదే చేశారు కదా. యూదులు ఏమన్నారు? జిబ్రేల్ మాకు శత్రువు అన్నారు, జిబ్రేల్ని మేము నమ్మము అన్నాం. అల్లా ఏమన్నాడు? జిబ్రేల్ మీకు శత్రువా? మన్ కాన అదువ్వన్ లి జిబ్రీల ఫఇన్నహు నజ్జలహు అలా ఖల్బిక బిఇజ్నిల్లాహ్. జిబ్రైలే అల్లా అనుమతితో మీ హృదయంపై ఖురాన్ దింపాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై. మన్ కాన అదువ్వన్ లిల్లాహి వ మలాయికతిహి వ రుసులి వ జిబ్రీల వ మీకాల ఫఇన్నల్లాహ అదువ్వున్ లిల్ కాఫిరీన్. ఎవరైతే జిబ్రైల్తో శత్రుత్వం చేస్తాడో వాడు అల్లా శత్రువు అంటున్నాడు. చూసా, వీళ్ళందరూ ఒకే జట్టు. అందులో ఏ ఒక్కరిని నువ్వు తిరస్కరించినా అందరూ నీ శత్రువులు అయిపోతారు. ఒక ఆయత్ని తిరస్కరించడానికి వీల్లేదు. అలాగే నేను అన్నీ నమ్ముతానండి కానీ ఈసా అలైహిస్సలాంని నమ్మను అంటే అవుద్దా? ప్రవక్తలందరినీ నమ్మాలి, ఏ ఒక్క ప్రవక్తని కూడా తిరస్కరించడానికి వీల్లేదు. ఒక్క ప్రవక్తని తిరస్కరిస్తే విశ్వాసి కాలేడు. కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబి వ రుసులి లా నుఫర్రికు బైన అహదిం మిన్హుమ్ లా నుఫర్రికు బైన అహదిం మిర్ రుసులి. మేము ఏ ప్రవక్తల్లో కానీ ఏ గ్రంథాల్లో కానీ విభేదం చూపించము. ఈ గ్రంథాన్ని నమ్ముతాము, ఆ గ్రంథాన్ని నమ్మము. దీన్ని కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇంకోటండి బైబిల్ నమ్మాలి, దాన్ని నమ్మాలి, దీన్ని నమ్మాలి. కాదు, అల్లా ప్రవక్తలకు ఇచ్చిన గ్రంథాన్ని నమ్మాలి. గ్రంథాల పేర్లు చెప్పలేదు ఇక్కడ, ప్రవక్తల పేర్లు చెప్పాడు. ప్రవక్తలకు ఇచ్చిన గ్రంథాలు. ఇప్పుడున్నటువంటి గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాలలో మానవ రచనలు మాటలు కూడా కలిసిపోయాయి. వలా తల్బిస్సూనల్ హక్క బిల్ బాతిల్ వ తక్తుమునల్ హక్క వ అంతుమ్ తాలమూన్. మీరు సత్యంతో అసత్యం కలపకండి అని అల్లా అంటున్నాడు. ఏం కలిపారు వారు? స్వయంగా తన చేతులతో రాసుకున్నారు. రాసుకొని ఏమన్నారు? హువ మిన్ ఇందిల్లా, ఇది అల్లా వైపు నుండి వచ్చింది. ఫవైలుల్ లిల్లదీన యక్తుబూనల్ కితాబ బిఐదీహిమ్ సుమ్మ యకూలూన హాదా మిన్ ఇందిల్లా. వారు తమ హస్తాలతో రాసి ఇది అల్లా వైపు నుండి వచ్చిందన్నారు. అది ఎలా నమ్ముతారు? అల్లాహే చెప్తున్నాడు ఖురాన్. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శైతాను యొక్క చేష్టలు, వాడి యొక్క ప్రవర్తన అవన్నీ కూడా ఏమండి పూస గుచ్చినట్లు స్పష్టంగా చెప్పారు. ఒక ఉదాహరణ ఇస్తాను. నమాజ్ చదువుతున్నారు, నమాజ్ కోసం నిలబడ్డారు. అజా అయ్యింది. శైతాన్ ఏం చేశాడు? అజా అయితే పారిపోయాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అజా అయితే వాడు వీపు తిప్పుకొని పారిపోతాడు.
మళ్ళా వచ్చేస్తాడు, మళ్ళా ఇకామత్ అయితే పారిపోతాడు, మళ్ళా వచ్చేస్తాడు ఇకామత్ అవగానే. వచ్చి ఏం చేస్తాడు? హా కదా హా కదా హా కదా హా కదా, ఇదిగో ఫలానా 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 గుర్తు చేసుకో, అవన్నీ గుర్తు చేస్తాడు. ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు, గురువుగారు 3 రకాతులు చదివించారు ఇషా నమాజ్. ఆయన ఒక్కడే అయ్యా 3 చదివించారు, 4 కాదు, మిగతా ఎవరేం చెప్పట్లేదు. ఆయన ఒక్కడే అంటున్నాడు 3 ఖచ్చితంగా మీరు 3 చదివించారు. ఇమాం గారు అంటారు లేదు 4 చదివించారు, అందరూ అంటారు 4 చదివించారు, ఆయన అంటాడు 3. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావయ్యా అని అడిగారు ఇమాం గారు. ఎందుకంటే నాకు 4 కొట్లు ఉన్నాయండి, 4 షాపులు ఉన్నాయి, 3 అకౌంట్లు అయ్యాయి, 1 అకౌంట్ అవ్వలేదు. అంటే వాడు ఏం చేస్తున్నాడు? ఒక్కో రకాయలో ఒక్కొక్క షాప్ యొక్క అకౌంట్ చూస్తున్నాడు. ఏమయ్యా అంటే మామూలుగా గుర్తు రావండి, నమాజ్లో బాగా గుర్తొస్తాయండి. వీడింత ఇవ్వాలి, వాడంత ఇవ్వాలి, ఇది అది మొత్తం అకౌంట్స్ అన్నీ కూడా 1 రకాతులో 1 కొట్టు, అలా 4 రకాతులో 4, 3 అయ్యాయండి, కాబట్టి 3 రకాతులు అయ్యాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు అన్నీ గుర్తు చేస్తాడు వాడు నమాజ్లోనే. మీరు నమాజ్లో నిల్చోండి, ఏదైనా మర్చిపోతారు కదా, అది గుర్తొస్తుంది, నమాజ్లో గుర్తొస్తుంది కరెక్ట్గా. వెంటనే ఫోన్ తీసిరే, అది మర్చిపోయాను కొంచెం చూడదు, హా కదా హా కదా హా కదా. వాడు ఏం చేస్తాడు? అన్నీ గుర్తు చేస్తాడు. ఎందుకు తెలుసా? అసలేంది మర్చిపోవాలని, నమాజ్ మర్చిపోవాలని. ఎన్ని రకాలు చేశాడో తెలియదు. ఇప్పుడు నమాజ్ ఎన్ని రకాలు చేశాడో తెలియకుండా పాపం ఇమాం గారు మర్చిపోతారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సరే మీరు 4 5 4 5 అనుకుంటే 4 అనుకోండి, 3 4 అనుకుంటే 3 అనుకోండి, అనుకొని ఇంకోటి చేయండి. చేస్తే మీరు లాభం పొందుతారు, శైతాన్ నష్టపోతాడు. 1 రకాత్ ఎక్కువ అయింది అనుకోండి, 5 అయిపోయింది అనుకోండి, 1 రకాత్ ఎక్కువ పుణ్యం వల్ల మీకు ఇచ్చేస్తాడు, మీరు లాభం పొందారు, వాడికి నష్టమైంది. చూసారా ఎలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? ఇలా శైతాన్ యొక్క అనేక రకమైన కుట్రలు ఉంటాయి, అనేక రకమైన కుట్రలు. నమాజ్ చేస్తున్నాం, సజ్దాలో వెళ్ళాం, వాడు కరెక్ట్గా వెనక గుదం భాగంలో వచ్చి ఊదుతాడు. ఎందుకు? వీడికి డౌట్ రావాలని, గాలిపోయిందేమో అని. అక్కడ ఊదుతాడు చూడండి, ఎంత వాడికి నీచుడో, వచ్చి ఊదుతాడు, వాడికి డౌట్ వస్తుంది గాలిపోయిందేమో. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రీహన్ ఔ సౌతన్, దుర్వాసనైనా రావాలి లేదా శబ్దమైనా రావాలి, అప్పుడు దాకా మీరు నమాజ్ని విడిచిపెట్టకండి. వాడు ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటాడు. అలాగే వాడు చేసేది ఏంటి? నమాజ్ మనం చేస్తున్నప్పుడు వచ్చి రకరకాల చెడు ఆలోచనలు వేస్తాడు. కొంతమంది అంటారు గురువుగారు చెడు ఆలోచనలు వస్తున్నాయి, వాడే వస్తున్నాడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎడమ వైపు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదివి 3 సార్లు ఉమ్మమన్నారు ఎడమ వైపు. అప్పుడు వాడికి అది తగులుతుంది. అలాగే నమాజ్ ఫజర్లో లెగాలనుకుంటున్నాం, ముక్కు మీద వచ్చి కూర్చొని జో కొడుతూ ఉంటాడంట, పడుకో ఇంకా టైం ఉంది అని. లాస్ట్కి లెగనివ్వడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, వజూ చేసేటప్పుడు చీదండి, ముక్కు లోన నీళ్ళు తీసుకెళ్ళి చీదండి, వాడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు మనకి బద్ధకం పోతుంది, లేకపోతే అప్పుడు వరకు బద్ధకం అప్పుడు పోతుంది అన్నారు. అలాగే రాత్రంతా కష్టపడి ఏం చేస్తాడు? 3 ముళ్ళు వేస్తాడు. పెళ్ళి అవుతే 3 ముళ్ళు వేస్తారు కదా, నువ్వు నాదానివి అని చెప్పి. అలాగే వీడు కూడా 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు ఎందుకు వేస్తాడు? ఆ 3 ముళ్ళు వేసిన తర్వాత అది గనక విప్పుకోకపోతే దరిద్రం పట్టుకుంటుంది. సమయం అవుతుంది కాబట్టి ఇన్షాల్లా ముగిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాక అల్లాహ్ బ్రతికిన నాలు ఇస్లాం బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.